కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామంలో మహిళల నైపుణ్యాభివృద్ధికి ఓ కీలక పదంగా మారనున్న కుట్టు మిషన్ శిక్షణ శిబిరాన్ని మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నైపుణ్య శిక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు. ఈ శిబిరంలో 90 రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహిస్తారని 75% హాజరు కలిగి ఉన్న శిక్షణార్థులకు ప్రభుత్వమే ఉచితంగా కుట్టు మిషన్లు అందజేస్తుందన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ నెలలో అన్నదాత సుఖీభవ మరియు తల్లి దీవెన వంటి పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుందని వెల్లడించారు. అలాగే వచ్చే ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం అమలులోకి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పుచ్చల శ్రీనివాస్, మండల మైనారిటీ సెల్ అధ్యక్షుడు షేఖం కరీం సాహెబ్, నాని, జయబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ శిబిరానికి మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆయనకి ఇచ్చిన మెజార్టీ ఈ గ్రామాన్ని ఎప్పుడు చూస్తున్నారు. ఏ పథకాలు పార్టీలకు అతీతంగాను కులాలకు అతీతంగాను అమలు చేస్తున్నాం తప్ప కుల మతాల భేదాలు లేకుండానే మేము అమలు చేస్తాం. ఆయన ఇచ్చిన ఆజ్ఞ మేము పాటిస్తున్నాం. అన్ని పార్టీలకు అతీతంగా చేస్తాం, ట్రాన్స్పరెంట్గా చేస్తాం. ఒకరికి ముందవచ్చు, ఒకరికి వెనకాల రావచ్చు, కంగారు పడవచ్చు. అదంతా దృష్టిలో పెట్టుకుని రేపు తీసుకునేవాడు 4 చక్రాలు బండి చేసుకొని తీసేశారు మన పట్టణానికి. అందులో కొన్ని చాలా గ్రామాలు అయితే మేము మేనేజ్ జరిగినాయి. అంటే 3 సంవత్సరాలు ఇచ్చారు వాళ్ళు ఇచ్చింది. ఇచ్చి మొదటి పర్యాయం, మూడో పర్యాయం 13 ఇద్దరు బిడ్డలకి ఇస్తామని చెప్పి ఒక బిడ్డకే ఇచ్చారు. 15వ తారీఖుని ఇస్తామని చెప్పి మరి అదేవిధంగా పెన్షను 20,000 రూపాయల పెన్షన్ ఉంటే 3,000 చేస్తారని చెప్పి 19వ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ప్రకటించారు. పట్టి అయిపోయాం. కానీ ఆ 1,000 రూపాయలు పెంచడానికి 4.5 సంవత్సరాలు పట్టింది 3,000 రూపాయలు చేయడానికి. అవునా కాదా? ఈవేళ మొత్తం అంతా దోషించాడు ఆయన. మొత్తం అంతా దోపిడీ చేసేసి ఖజానా అందుకు పనిచేసి ఉద్యోగస్తులు ఉండేవారు కాదు. మరి అటువంటి ఇబ్బందులు ఇవాళ మనం ఇంకొక 5-6 నెలల ఇబ్బందుల్లో చేస్తూ పెన్షన్ అన్న 3 నెలలు వెనక నుంచి అమలు చేసి ఇస్తున్నారు. అలాగే విడివిడిగా ఇస్తుంటే కనపడతలేదని చెప్పి అది 3 పర్యాల సంవత్సరానికి ఒకేసారి ఇచ్చేలేకన్నారు. ఈ యొక్క ఉద్యోగాలు అంటే మన పిల్లలు ఉద్యోగాలు మరి వాళ్ళు ఏమన్నారో అవన్నీ చేర్చుకుంటూ మన ఆగస్టు 15 చెప్పి అనౌన్స్ చేశారు. రేపు 15వ తారీఖులో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి